షాలిని పళ్ళ మధ్యలో గ్యాప్ ఉందని, పళ్ళు రంగు మారిపోయాయని, పూర్వం ఎక్కడో ఫిల్లింగ్ పెట్టించుకున్నానని మాతో చెప్పింది. సో, చేయించుకున్న తర్వాత ఒక 6 మంత్స్ బాగానే ఉంది సార్. మళ్ళీ ఇలా రంగు మారిపోయి గ్యాప్స్ వస్తున్నాయని చెప్పి మాకు కంప్లెయింట్ చేసింది. సో, తర్వాత చాలా హాస్పిటల్ తిరిగింది. చాలామంది మొదట ఇచ్చే సజెషన్ క్యాప్ వేసుకోండి, ఇంకా నీట్‌గా పర్మనెంట్‌గా ఉంటుందని చాలా ఆప్షన్స్ ఇచ్చారు. బట్ మేము ఎంచుకున్న మార్గం కంప్లీట్లీ డిఫరెంట్. మేము ఎంచుకున్న టెక్నిక్ పళ్ళు ఇరగ్గొట్టే అవసరం ఉండదు. పక్క పళ్ళని డిస్టర్బ్ చేసిన అవసరం అసలు ఉండదు. అదే బయోక్లియర్ టెక్నిక్. బయోక్లియర్ టెక్నిక్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక సింపుల్ ఫిల్లింగ్‌తో న్యాచురల్‌గా పన్ను ఎట్లా ఉంటుందో అలా టెక్నిక్‌లో మనం చేయొచ్చు. సో, ఈ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ చూస్తే షాలిని నవ్వులో ఎంత మార్పు వచ్చింది, ఎంత న్యాచురల్‌గా ఉందో మీరు క్లియర్‌గా చూడొచ్చు. సో, ఇలాంటి స్మైల్ ట్రాన్స్ఫర్మేషన్స్ సింపుల్‌గా అంటే పన్నుని డిస్టర్బ్ ఎక్కువ చేయకుండా చేసే టెక్నికే బయోక్లియర్ టెక్నిక్. సో, మీకు ఈ షాలిని జర్నీ నచ్చితే ఇలాంటి స్మైల్ ట్రాన్స్ఫర్మేషన్ మీకు కూడా కావాలి అనుకుంటే రండి, సింపుల్‌గా, పర్ఫెక్ట్‌గా, న్యాచురల్‌గా చేసే స్మైల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ చూద్దాం.